హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనం చూస్తున్నాము ముద్రగడ పద్మనాభం గారు ఆ వైసీపీ పార్టీలో చేరతారని నిన్నటిదాకా టాక్ నడిచింది. బట్ ఈరోజు ఆయన కన్ఫర్మ్ చేశారు, నేను వైసీపీ పార్టీలో జాయిన్ అవుతానని. దీనికి ఆ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎలా చూస్తారా సార్ ఈ విషయాన్ని? అంటే ముద్రగడ ఎటు వెళ్తాడు అనేది, అంటే ముద్రగడని ఎందుకు వైసీపీ పికప్ చేస్తోంది, చేయడానికి ట్రై చేస్తోంది అనేది చాలా స్పష్టంగా తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని తన మద్దతుదారుగా తీసుకున్నాడు. తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణించబోతున్నాయి. ఆ ప్రయాణంలో కాపు ఓటు బ్యాంకు తెలుగుదేశానికి అనుకూలంగా పడే అవకాశం ఉంది అనేది చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి వ్యవహారం. కాపు సామాజిక వర్గం నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారు చాలా కాలంగా ఒక ప్రోగ్రాంలో ఉన్నాడు. ఆయన కాపు రిజర్వేషన్ కోసం ఆ కిర్లంపూడి వేదికగా ఆయన రకరకాల ఉద్యమాలు చేస్తూ వస్తున్నాడు. దాని ఇంపాక్ట్ ఉందా లేదా ఈ విషయాలు పక్కన పెడితే, తుని రైలు దగ్ధం లాంటి కొన్ని సంఘటనలు ఆ డిమాండ్ని చాలా బలంగా ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భాలు మనకి తెలుసు చరిత్రలో. ముద్రగడ పద్మనాభం అనగానే ఇవన్నీ గుర్తొస్తాయి. రెండోది, ముద్రగడ పద్మనాభానికి ఇంకొక ఇమేజ్ ఉంది. తన ఆత్మగౌరవం గాయపడితే ఆయన ఎక్కడైనా సరే ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకుని బయటకు వచ్చేస్తాడు, వాళ్ళతో కలిసి ట్రావెల్ అవ్వడం. ఆయన గతంలో రామారావు గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు కూడా అలాంటి ఒక చిన్న ఆత్మగౌరవ సమస్య వచ్చే సడన్గా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయాడు. ఈ పద్ధతిలో ఉంటుంది ఆయన ధోరణి. అందుకని ముద్రగడ పద్మనాభం మీద కాపు సామాజిక వర్గంలో ఒక నమ్మకం ఉంది. కంపారిటివ్గా పవన్ కళ్యాణ్తో పోలిస్తే ఆ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ని ప్రభావితం చేయగలిగినటువంటి సమర్థత, నాయకత్వ పటిమ ఈ రెండు ముద్రగడ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇంకా కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇంకొక నాయకుడు కనిపిస్తాడు మనకి, లేఖాస్త్రాలు సంధించేటువంటి చేగొండి హరిరామ జోగయ్య. చేగొండి హరిరామ జోగయ్యతో పోల్చినా బెటర్ ఎస్టాబ్లిష్డ్ లీడర్గానే పేరుంది ఆయనకి, ముద్రగడ పద్మనాభాన్ని. అవును. రెండోది, గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం మనకి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం ఏ ధోరణిలో అయితే కొంత సమాజం మీద తన ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగిన పరిస్థితుల్లో ఉంటుందో, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కాపు సామాజిక వర్గానికి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది మనకి. చాలా పవర్ఫుల్ వ్యవహర్తలుగా ఉన్నారు అక్కడ వాళ్ళు రాజకీయాల్లో. పంతం పద్మనాభం గారు వీళ్ళందరూ పొలిటికల్గా చాలా బిగ్ షాట్స్ ఉన్నారు అక్కడ. ఈయన కూడా కాకినాడ మనిషి, ముద్రగడ కూడా. సినిమా థియేటర్ కూడా ఉండేది వాళ్ళకి కాకినాడలో, పద్మనాభ థియేటర్. కాబట్టి ఆయన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటే, తన పార్టీలోకి తీసుకుంటే కాపు ఓటు బ్యాంకులో ఒక చీలికను తీసుకురావచ్చు. ఏ ప్రయోజనం ఆశించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని కలుపుకున్నాడో ఆ ప్రయోజనం సిద్ధించకుండా చేయటానికి కౌంటర్ ఆపరేషన్, నష్ట నివారణ చర్యలు అంటారు కదా. పవన్ కళ్యాణ్ వెనకాల కాపు సామాజిక వర్గం టోటల్గా అటు ఎలాగూ వెళ్ళదు. ఈయన ముద్రగడని చేర్చుకోకపోయినా కాపు సామాజిక వర్గం ఇన్ టోటల్గా పవన్ కళ్యాణ్ వెనకాలైతే లేదు. ఆయన అభిమానులు ఉన్నారు అంతవరకే. పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని అభిమానించే బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ కొంతవరకు వెడుతుంది తప్ప టోటల్గా ఆయన వెనకాల కులం నడిచేటువంటి పరిస్థితి లేదు. ఆ గుర్తింపు లేదు ఆయనకి. ఆ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం ఆయన చేయలే పవన్ కళ్యాణ్. ఇప్పుడు 80 దశకం ప్రారంభంలో వంగవీటి రంగా ఆ ప్రయత్నం చేశాడు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ కులాలన్నింటినీ కలిపి ఒక వేదిక మీదకు తీసుకొచ్చి కాపునాడు అని పెట్టి దీన్ని ఒక ఓటు బ్యాంకుగా కన్సాలిడేట్ చేసి కోస్తా జిల్లాల్లో బలమైన శక్తిగా ఆవిర్భవించేలాగా ఒక నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం వంగవీటి మోహన్ రంగారావు చేశాడు.
ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని కొనసాగించలే ఎవరు. ఈవెన్ ముద్రగడ పద్మనాభం కూడా అంత ఆ స్థాయిలో చేయలే. కానీ కొంతమేరకు తన పరిధిలో తాను ఆ కమ్యూనిటీకి ఏ కష్టం వచ్చినా మాట్లాడే లీడర్గా నిలబడ్డాడు. చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే రంగా మర్డర్ జరిగినప్పుడు, రంగా హత్య జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఆ సామాజిక వర్గం నుంచి, సినిమా పరిశ్రమ నుంచి దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడారు. కానీ చిరంజీవికి కూడా పిలుపు వెళ్ళింది, అప్పుడు దాసరి నుంచే వెళ్ళింది. మనందరం కలిసి వెళ్ళి సీరియస్గా దీన్ని ఖండించాల్సి ఉంది అని. ఆయన బయటకు రావడానికి సిద్ధపడలే చిరంజీవి. ఎందుకు రావడానికి సిద్ధపడలేదంటే సినిమా పరిశ్రమలో కమ్మ సామాజిక వర్గం జెండా ఎగురుతోంది కాబట్టి వాళ్ళతో గొడవ ఎందుకు, తెలుగుదేశం పార్టీనో లేకపోతే చంద్రబాబు, కోడెల శివప్రసాద్ కలిసి డిజైన్ చేసిన మర్డర్ ఇది, రామారావు గారికి తెలిసే జరిగింది, ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది బయటకు వస్తే. ఇవన్నీ మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నిర్మాతలందరూ హర్ట్ అయిపోయి చిరంజీవిని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తారేమో, వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు వెడిసికొడతాయేమో అనేటువంటి ఒక డౌట్ ఉండటం చేత ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని ఆయన సైలెంట్గా ఉన్నాడు, మాట్లాడలే. నిజానికి వంగవీటి మోహన్ రంగారావు చైతన్య రథం అని ఒక సినిమా తీశాడు భానుచందర్ని పెట్టి, రాధా గారి చరిత్ర. ధవళ సత్యం గారు డైరెక్టర్. ఆ టైంలో చిరంజీవిని అడిగారు మనవాడు అనే ఉద్దేశంతో, దాన్ని కూడా చాలా సున్నితంగా తప్పించుకున్నాడు. అంటే అందులో నటిస్తే కాస్ట్ ముద్ర పడిపోతుంది, వీళ్ళు ఎక్కడ తనని దూరం చేసుకుంటారో అనే భయమే కారణం. చైతన్య రథంలో నటించకపోవడానికి కూడా అదే కారణం. ధవళ సత్యం గారు దానికి కొంచెం తేనె పూసి మాట్లాడుతూ ఉంటాడు ఇప్పటికీ, కానీ జరిగినదైతే అదే. కాబట్టి చిరంజీవి, ఆ కుటుంబము, రంగా మర్డర్ టైంలో వ్యవహరించిన తీరు కాపు సామాజిక వర్గానికి గుర్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏ రోజున కీలకమైనటువంటి అంశాలలో కాపు కమ్యూనిటీని ఓన్ చేసుకుని దానికి నాయకుడిగా నిలబట్టడానికి ప్రయత్నం చేయాల. కాబట్టి వీళ్ళని ఓన్ చేసుకునే పరిస్థితి వాళ్ళకే లేదు. ఎలాగో వాళ్ళు ఓన్ చేసుకోరు, ఏదో మేరకు నష్టం జరుగుతుంది కాబట్టి ముద్రగడని తీసుకొచ్చి తన కాంపౌండ్లో నిలబెడితే కొంత ఓటు బ్యాంక్ అటు వెళ్ళినా కానీ మెజారిటీ ఓటు బ్యాంక్ మన వైపు డైవర్ట్ అవుతుంది అనే వ్యూహంలో భాగంగానే ముద్రగడ పద్మనాభానికి డిమాండ్ వచ్చింది. నిజానికి ముద్రగడ పద్మనాభం గారికి డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ మేరకు వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ, చంద్రబాబు ఎలాగైతే ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళాలి అనుకున్నాడు, ఆయన పవన్ కళ్యాణ్తో వెళ్ళటం వలన ముద్రగడని తమ కంట్రోల్లో తీసుకోవాల్సినటువంటి అనివార్యత ఏర్పడి వైసీపీ వెళ్ళింది. కొన్ని ప్రతిపాదనలు చేసేట వాళ్ళకి ఆ ప్రతిపాదనలన్నింటినీ వాళ్ళు అంగీకరించారు. రేపు 14వ తారీఖు అధికారికంగా చేరుతూ చెప్తాడు, ఆయన కొడుక్కి సీట్ ఇస్తున్నారు, టికెట్ ఇస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఆయన ప్రకటించబోతున్నాడు 14వ తారీఖు. అదే రోజున ఆయన కాపులకి చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయం, రంగా హత్యలో చంద్రబాబు పాత్ర, వీటన్నిటి గురించి కూడా అధికారికంగా మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడటం ద్వారా కాపులారా దయచేసి చంద్రబాబు వైపు తిరక్కండి, జగన్మోహన్ రెడ్డి వైపు టర్నింగ్ ఇచ్చుకోండి అనే ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. 14వ తారీఖు ఏం మాట్లాడతాడో చూద్దాం. అలాగే ముద్రగడతో ఉన్న ప్రమాదం ఏంటంటే ఆయన ఎవరితోనైనా కలవగలడు, ఎక్కడ ఆయన ఆత్మగౌరవానికి ఇబ్బంది అనిపించినా ఇమ్మీడియట్గా యూటర్న్ తీసుకునే నేచర్ ఉంది ఆయనకి. ఆ ప్రమాదాన్ని గుర్తించి ఆయనతో వ్యవహరించాలి వైసీపీ. ఏ మేరకు తనతో నడిపించుకుంటుంది ముద్రగడని అనేది వెయిట్ చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.